ఆదివారం నావీ ముంబై వేదికగా ఫైనల్లో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా మొదటిసారి ఓడిఐ వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకుంది. షఫాలి వర్మ అండ్ దీప్తి శర్మ ఆల్రౌండర్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్ విజయానంతరం మాట్లాడిన హర్మన్ ప్రీత్ కౌర్ తమకు అండగా నిలిచిన ప్రేక్షకులతో పాటు బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, ఈ టోర్నీ అశాంతం మాకు కష్ట సుఖాల్లో అండగా నిలిచిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్టు మాకు వెలకట్టలేనిది. ఈ టోర్నీ మేము వరుసగా 3 మ్యాచ్లు ఓడినా మా ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. పరిస్థితులను మార్చే సామర్థ్యం మాకుందని తెలుసు. జట్టులోని ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉన్నారు. విజయం కోసం ఏం చేయాలనే స్పష్టత ప్రతి ప్లేయర్కు ఉంది. ప్రతి ఒక్కరూ జట్టు విజయం కోసం రాత్రింపగలు కష్టపడ్డారు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలబడేందుకు అన్ని విధాల అర్హత ఉంది. ఇక లారా సునే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షఫాలీని చూశాను. వెంటనే ఆమెతో బౌలింగ్ చేయాలని అనిపించింది. ఈ రోజు ఆమె ఆడుతున్న తీరు విజయం ఆదేనని నమ్మకం కలిగించింది. వెంటనే నా మనసు చెప్పినట్లు ఆమెతో కనీసం ఒక ఓవర్ వేయించాలనుకున్నాను. కానీ అదే మాకు టర్నింగ్ పాయింట్గా మారింది. ఆమె జట్టులోకి వచ్చినప్పుడే 2-3 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. అందుకు ఆమె 10 ఓవర్లు కూడా వేస్తానని బదులిచ్చింది. ఈ గెలుపులో ఆమెకు క్రెడిట్ ఇవ్వాలి. చాలా సానుకూలంగా ఉంటూ జట్టు కోసం నిలబడింది. ఆమెకు నా సెల్యూట్. ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఫైనల్లో ఎప్పుడు కొంచెం అదనపు ఒత్తిడి ఉంటుంది. దాంతో మేము చేసిన పరుగులు సరిపోతుందని భావించాం. ఈ మ్యాచ్లో ఓడినా కూడా సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడింది. చివర్లో వారు కాస్త భయపడ్డారు. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. సరైన సమయంలో దీప్తి శర్మ వచ్చి వికెట్లు తీసింది. ప్రతి ప్రపంచ కప్ తర్వాత విజేతగా నిలవడం గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్ళం. గత 2 ఏళ్లుగా అమోల్ సార్ మాతో ఉన్నారు. అతను ఎప్పుడు ఏదైనా ప్రత్యేకంగా చేయాలని, పెద్ద సందర్భం కోసం సిద్ధంగా ఉండాలని చెబుతూ ఉండేవారు. ఈ గెలుపు క్రెడిట్ మా సపోర్ట్ స్టాఫ్తో పాటు బీసీఐ కూడా ఇవ్వాలి. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతోనే మేము విశ్వవిజేతగా నిలిచాం. ఇది ఆరంభం మాత్రమే. మేము ఈ లైన్ను దాటాలనుకున్నాం. మా తదుపరి ప్రణాళిక ఈ విజయాన్ని అలవాటు చేసుకోవడమే. ఇలాంటి మరిన్ని క్షణాలను పొందాలనుకుంటున్నాం. మేము మా ఆటను మెరుగుపరుచుకొని మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. చివరిగా ఈ విజయం ముగింపు కాదు, కేవలం ఆరంభం మాత్రమే అని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.